నమస్తే దోస్తులు, ఈ వీడియో దుబాయ్లో ఉంటున్న అన్నల కోసమే వీడియో పెడుతున్నా. ఏమంటే ఈ వీడియోలో అర్థం ఏమున్నదనంటే, మా సైడ్ మీద పనిచేసేటోళ్ళే ఒక 5 మెంబర్స్కి వాళ్ళ ఇంటికి పోగా ఎమర్జెన్సీకి చుట్టి పోగా ఫైన్ వచ్చిందని చెప్పేసి ఎయిర్పోర్ట్లని ఆపేసి కేసు చేసి జైలుకు తీసుకుపోయారు. అందుకోసమే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీ ఎవ్వలనుండని, మీ అన్న తమ్ముడా ఎవ్వలనుండని దుబాయ్లో వాళ్ళకు షేర్ చేయండి 100%. ఈ వీడియో ఎట్లా జరుగుతున్నదంటే సిమ్ముల విషయంలో 100% అంటే 100% ఫైన్లు వస్తున్నాయి. మీరు ఫైన్లు రావద్దు అంటే మీది ఏ కంపెనీ సిమ్ అయినా కానీ, డూ కానీ, ఎటిసలాడ్ కానీ, ఓలా కానీ, ఏ కంపెనీ సిమ్ అయినా కూడా దాని ఆఫీస్లో పోయి మీ సిమ్ మీద ఫైన్లు ఉన్నాయా లేవా, ఏమన్నా స్కామ్ జరుగుతున్నదా లేదా అని 100% చెక్ చేసుకొని, లేదంటే మీరు ఎయిర్పోర్ట్లోకి పోయినాక 100% జైలుకు తీసుకుపోయి వేసేస్తారు. లేదంటే బాగా భారీ మొత్తంలో ఫైన్లు వస్తున్నాయి. మా సైడ్ మీద పనిచేసేటి సప్లై కంపెనీ ఒక అన్నకి 40,000 దరమ్స్ ఫైన్ వచ్చింది. 40,000 దరమ్స్. ఒక చిన్న లేబర్ డ్యూటీ చేసుకునేటోడు ఒక 1,200-1,300 జీతం వచ్చే లేబర్కు 40,000 దరమ్స్ ఫైన్ వస్తే ఏడికలు కడతాడు. అందుకే ఇది మీ జీవితంలో కూడా ఎప్పుడన్నా ఒకసారి జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. లేకపోతే మీరు కూడా ఏదన్నా ఒకరోజు ఎట్లన్నా ఏ రూపంలో ఉన్న సిమ్ముల విషయంలో ఫసాయించే అవకాశం ఉన్నది. దీనికి ఏం చేయాలనంటే, బయట ఆడిడే సిమ్ములు అమ్ముతాడు చూడండి, కొనకుని పెద్ద దాని ఆఫీస్ ఉంటుంది చూడు, ఏ కంపెనీ సిమ్ కావాలనుకున్నాడేమో దాని మెయిన్ ఆఫీస్కి పోయి సిమ్ తీసుకొని. లేకపోతే మీరు కూడా ఈ వీడియో మీకు అవసరం పడకున్న దుబాయ్లో ఉంటున్న అన్నలకు 100% యూజ్ అవుతుంది. మీ అన్ననో తమ్ముడా, మీ ఎవ్వలన్నా, మీ నాన్ననా, ఎవ్వలన్నుండని వాళ్ళకి మాత్రం 100% షేర్ చేసుడు మర్చిపోకుండా. షేర్ చేస్తే వాళ్ళకి వచ్చేటి ఫైన్ మీరు ఆగబట్టిన వాళ్ళు అవుతారు. ఇది మాత్రం నిజంగా జరుగుతున్నది. ఎయిర్పోర్ట్ల నుంచి ఆయనను తీసుకొచ్చిర్రు, 3-4 తీసుకొచ్చిర్రు. కానీ నాకు ఈరోజు తెలిసింది, అందుకే ఈరోజు వీడియో పెడుతున్నా. సిమ్ల విషయంలో ఫైన్లు వచ్చే అవకాశం మస్తు అంటే మస్తు ఉన్నది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికిప్పుడు ఈ వీడియో మీ ముందడికి వచ్చిందా, పోయి మీ ఏ సిమ్ వాడుతున్నారా ఆ ఆఫీస్లోకి పోయి 100% అంటే 100% చెక్ చేయించుకోండి. లేదంటే మీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు చుట్టి పోయేటప్పుడు ఏమన్నా చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో పోయినాక ఫైన్ వచ్చిందని చెప్పేసి మిమ్మల్ని తీసుకుపోయి వేసేస్తారు. ఇది మాత్రం పక్క ధ్యానం ఉంచుండి. ఈ వీడియో మీకు వనికి రాకుండా మీ అన్నదమ్ములకు ఎవ్వరికన్నా దుబాయ్లో ఉండేది ప్రతి ఒక్క అన్నకు వనికొచ్చేడుదేవు, నాకు కూడా వనికొచ్చేడుదేవు. షేర్ చేసుడు అస్సలే మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్. ఈ వీడియో తీస్తున్నందుకు, మీరు షేర్ చేస్తున్నందుకు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఫాలో కొట్టి పొండి. ఫాలో కొట్టుడు ఒక్కటే చేసి పొండి, మర్చిపోకుండి.